సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలము సింగార గ్రామంలో సుమారు 16 ఎకరాల భూమిని నేను 2008 సంవత్సరంలోనే కబ్జాలో ఉన్నాను. నాకు పట్టాలున్నాయి. అయితే అక్కడి నుంచి ఎలాంటి బాట లేదని రైతు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఇవాళ మనం చూస్తున్నాము. ఇప్పుడే గిరిజనులు కూడా రావడం జరిగింది. వాళ్ళతో పాటు రైతు కూడా వాళ్ళకు సరైన సమాధానం చెప్పడం జరిగింది. ఏందంటే, మీరు కావాలని నా మీద దుష్ప్రచారం చేస్తుర్రు. ఇక్కడ ఎక్కడ కూడా ఏ మంత్రి కావచ్చు, ఏ మంత్రి పిఏకి కూడా సంబంధం లేదని చెప్తున్నారు. ఇప్పుడు సీఏ గారు కూడా చెప్పడం జరిగింది అదే విషయం. మన దగ్గర రైతు ఉన్నారు. అసలు ఆయన ప్రసిద్ధం. సార్ నమస్తే సార్. అసలు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీతో పాటు జిల్లా మంత్రి కోమారెడ్డి గారు కాకుండా పిఏ పైన కూడా ఆరోపణ చేస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అసలు అక్కడ బాట ఉందా లేదా? వాస్తవానికి కోమారెడ్డి గారు కూడా నాకు పరిచయం లేదండి. ఆ పిఏ గారు అంతకంటే పరిచయం లేదు. వాస్తవానికి నేను 2008లో ఇక్కడ వెలుగుపల్లి శివారులో 16 ఎకరాల 4 కుంటల స్థలం కొనుక్కొని నేను రిజిస్ట్రేషన్ పట్టా భూమి చేయించుకున్నాను. కాస్తులో నేనే ఉన్నాను. నాకు రైతు బంధు పథకంతో సహా అన్ని పథకాలు వర్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో కరోనా టైంలో కూడా ఒక వ్యక్తి దాన్ని ఆక్రమిస్తే దాన్ని అప్పుడున్నటువంటి భాస్కర్ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ఫెన్సింగ్ మొత్తం తీశాను. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా చేశాను. ఆ ఎఫ్ఐఆర్ స్టిల్ ఇప్పుడు కూడా ఆ కేసు నడుస్తుంది తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో. ఈ తర్వాత పరిణామాలలో నా కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ భూమిని అమ్ముకోదలిశాను. అనుకోకుండా అశోక్ గారు, హరిప్రసాద్ గారు వాళ్ళు హైదరాబాదు, వరంగల్ జిల్లా అని చెప్పారు. వాళ్ళకి నేను అమ్మాను. అమ్మి దగ్గర నెల 15 రోజుల తర్వాత ఈ బాట వేశారనే విషయం తెలిసింది. వాస్తవానికి 2008 నుంచి నా సాగులో ఉన్నటువంటి భూమిలో ఎటువంటి యొక్క రహదారి లేదు. నేను అమ్ముకున్న తర్వాత కొంతమంది వ్యక్తులు ఆ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు అకారణంగా దారి వేసుకున్నారు. ఆ విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఈరోజు పోలీస్ స్టేషన్లో సీఏ గారి దృష్టికి తీసుకొచ్చాను. అలాగనే ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి ఈరోజు వచ్చాను. ఎటువంటి ఒక నక్షలో కానీ ఎటువంటి విధంగా లేదు. ఆ భూమి మొత్తం పట్టా భూమి. తెలంగాణ రైతు పాస్ పుస్తకాలు కూడా నా దగ్గర ఉన్నాయి. కాస్తులో కూడా ఉన్నాయి. కాబట్టి ఇది యథార్థం. ఈ భూమిని నమ్మింది వాళ్ళకైతే వేరే వాళ్ళని చెప్తున్నారు. ఇక్కడ స్టేషన్కి వచ్చినాక నాకు తెలిసింది ఈ మధ్య కొన్ని పేకు వార్తలు వచ్చినాయని. కానీ ఆ వ్యక్తులు తెలియదు, ఎవరు తెలియదండి. కావాలని కొంతమంది బురద జల్లేటువంటి విధంగా ప్రవర్తించారే తప్ప వాస్తవాలు అయితే కాదండి ఇది విషయం. అంటే మీరు భూమి కొన్న తర్వాత అక్కడి నుంచి ఏమన్నా వాళ్ళు బాటదారి కావచ్చు, లేకపోతే ట్రాక్టర్ పోయినట్టు ఏమన్నా మీరు చూసారా? అట్లా ఏమీ లేదండి. అసలు దారి అనేటువంటిది లేదండి. ఆనాడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మేము కొన్నాం. కాలువలు వేశారు. ఇక్కడ సాగు అవుతుంది, కొంచెము పంటలు పండుతాయి, హైదరాబాద్ దగ్గర ఉంది, పంటలు ఏమన్నా పండించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు నేను నా స్నేహితులందరం కలిసి ఒక 100 ఎకరాల దాకా కొన్నాం. అందరూ ఇక్కడ ఏం లేదని అమ్ముకున్నారు. నేను ఒక్కరిని మాత్రం ఉంచుకున్నాను. అంతే తప్ప దారి చిన్న 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 విషయం సార్. ఇక్కడ ఏంటంటే, మీరు భూమి అమ్ముతేప్పుడు కావచ్చు, లేకపోతే కొన్నప్పుడు కొంత కమిషన్ బేస్లో వచ్చిన వ్యవహారం వల్లనే ఇదంతా దారికి ఒక ఆటంకం కలిగింది అనుకుంటున్నారు. వాస్తవం ఇది? అది వాస్తవమే. కొంతమంది ఏంటంటే మా ఊరోళ్ళం మా ఊరు దగ్గర ఉంది, ఇది మేము అమ్మి పెట్టాము కదా, మాకు కూడా కొంత కమిషన్ రూపంలో ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అది కూడా ఒకరోజు పెద్ద మనిషి సమక్షంలో ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకి నేను గుడ్విల్గా ఇస్తాను, ఇక్కడ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఆ భూమి కొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక రకాల సమస్యలు సృష్టించింది, పరిష్కారాలు చేసింది మీకు తెలుసు. కాబట్టి మీరు దాన్ని పరిష్కారం చేసే విధంగా మాట్లాడుకొని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఒప్పుకున్నాము. ఆల్రెడీ 2.5 లక్షల రూపాయలు ఇచ్చేసాం కూడా, వాళ్ళు తీసుకున్నారు కూడా. మళ్ళా కావాలని ఈ రోడ్డు కావాలి, మాకు ఫ్రీగా ఇవ్వాలి, మీరు రైతులు ఉన్నామంటే, వాస్తవానికి ఎవరైనా విరాళం ఇవ్వాలన్నా ఒక స్కూలుకి పోవటానికో, ఒక ఆసుపత్రికి పోవటానికో, ఒక ఊరు నిర్మాణం జరుగుతుంది, దారి ఇవ్వమంటే ఇస్తాము. కానీ అక్కడ 200-300 ఎకరాల రైతులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఫ్రీగా ఎలా ఇస్తానండి? నా పట్టా భూమి ప్రభుత్వం నక్షలో ఉంటే నిజంగానే తీసుకోమనండి. కానీ నా పట్టా భూమి నేను విరాళంగా ఎలా ఇస్తానండి? వాళ్ళ రైతుల అవసరాలు ఉంటే డబ్బులు పెట్టి కొనుక్కోమనండి. అది కూడా కొనుక్కున్న వాళ్ళ ఇష్టం అయితే. నేను కొనుక్కొని కూడా ఇప్పటికి దగ్గర 2 నెలలు కావస్తుంది. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే టైం వచ్చింది. సర్వే చేయించుకుంటున్నాం. సర్వే చేయించుకునేటువంటి సమయంలో కొంతమంది కావాలని, మేమేమో ఓసీ అయినాం, వాళ్ళు ఎస్టీ అయ్యారు, దాన్ని అడ్డం పెట్టుకొని మా మీద ఆరోపణలు చేసి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటువంటిది ఏ సమాజంలో కూడా మంచిది కాదు. చట్టం అనేటువంటిది అందరికీ ఒకే రకంగా వర్తిస్తుంది. అంతేగాని కావాలని వాళ్ళ ఊర్లో ఉన్నామని, మేము పొరుగురు వాళ్ళమని మా మీద ఇటువంటి యొక్క పనులు చేయొద్దని మీ పత్రికా ముఖంగా, మీ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా వాళ్ళందరినీ సవినయంగా, అధికారులు కూడా మాకు చట్ట ప్రకారంగా రక్షణ కల్పించాలని నేను కోరుకుంటున్నాను. మన దగ్గర రైతుతో పాటు ఈ భూమికి సంబంధించిన కొంతమంది పక్కన అంటే మొత్తం భూమి విషయాలు తెలిసినటువంటి కొంతమంది ఉన్నారు. వారి సార్, ఇప్పుడు మీరు భూమి అమ్మినప్పుడు మీరు మొత్తం ఉన్నారు. అక్కడ బాట అనేది మీకు ఏమన్నా వినికిడి ఉందా? బాట లేదు అసలు. దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఇది కావాలని చేశారు. ఇది కావాలని తండ్రి వాళ్ళు చేశారు.
మరో వ్యక్తి కూడా ఉన్నారు. అసలు ఏందన్న అసలు ఏం మాది జరుగుతుంది? పక్కన మనది గుండేపూరి. ఆ! కాకపోతే మాది అత్తగారు ఊరాడ. హ్మ్. వాస్తవానికి అయితే సార్ కొన్నది 2008లో కొన్నారట. హ్మ్. సీఏ గారితో కూడా చెప్పడం జరిగింది. హ్మ్. వాస్తవానికి ఇది కావాలని చేస్తున్నారు. ఏందంటే టీఆర్ఎస్, కాంగ్రెసు హ్మ్. ఇది వ్యక్తిగతంగా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఈడ. ఇప్పుడు రైతు మనోభావాలు తెలుసుకున్నాం. పక్కన ఉన్న కొంతమంది వాళ్ళు కూడా చెప్తున్నారు ఏందంటే, ఇక్కడ కావాలని రాజకీయ దురుద్దేశంతోనే కులాలకు అంటగడుతున్నారు, రాజకీయాలకు అంటగడుతున్నారు తప్ప ఏమీ లేదు. ఎందుకంటే 2008 సంవత్సరంలో నేను ఖరీదు చేసినాను. ఆ ఖరీదు చేసిన భూమిని నా అవసరాల నిమిత్తం అమ్ముకోవడం జరిగింది. అమ్ముకునే క్రమంలో కమిషన్ నేపథ్యంలో కొంతమంది కావాలనే నా మీద ఒత్తిడి తెచ్చారు. అయినా కూడా కొంత అమౌంట్ కూడా వాళ్ళకు సర్ది చేశాను. మిగతా అమౌంట్ ఇవ్వకపోవడం వల్లే ఈ బాటా అనేది ఒక కొత్తది ఎలుగులో తెచ్చారు. ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి కావచ్చు, లేకపోతే పీఏకు ఎలాంటి సంబంధం లేదు. కావాలనే వీళ్ళ మీద మొత్తం కూడా బురద జల్లుతున్నారు. ఎందుకంటే కులాలు అడ్డం పెట్టుకొని, పార్టీని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు తప్ప ఇదంతా ఏం లేదు. నిజానిజాలు అనేది ఖచ్చితంగా తేలుతదని కూడా రైతు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.